మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతించిన ఆదివారం నుంచి ఎంతవరకు ఈ ఆదివారం వరకు మరి ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడాడు కదండి. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము విలాపవాక్యంలో 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఎలా ప్రార్థన చేయాలన్నది దేవుడు ఇందులో చూపిస్తున్నాడండి. మరి రేయి మొదటి జామున లేచండి, మరి మన కోసం, మన బిడ్డల కొరకు, మా కుటుంబ సభ్యులందరి కొరకు కూడా, ప్రతి ఒక్కరి కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలంటండి. ఎలాగా? నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించాలంటండి. అప్పుడే మన ప్రార్థనకి నెరవేర్పు అనేది కలుగుతుందండి. మరి అంతే కదండి. మరి నీ పిల్లల ప్రాణాల కొరకు మరి ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేయమంటున్నాడు. అప్పుడు ఆ పిల్లలు ఎదుగుదలందు, విద్యందు, ఉద్యోగాలందు, ఆరోగ్యమందు దేవుడు ఎంతగానో నడిపిస్తాడు, కాపాడతాడు కూడా. మరి ఆ పిల్లల కొరకు ఎంత ప్రార్థన చేయాలంటే వాళ్ళ ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాలి, ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయాలి, విద్య కొరకు ప్రార్థన చేయాలి, మరి ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయాలి, వివాహాల కొరకు ప్రార్థన చేయాలి. మరి ఇలాగా అన్ని విషయాలు కూడా ప్రార్థనలో పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే ఆ పిల్లల్ని దేవుడు ఎలాగంటే అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడంటండి. మరి అలా ప్రార్థన చేయాలి. నీళ్లు కుమ్మరించినట్టు మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరిస్తే అప్పుడు ఆ ప్రార్థనకు నెరవేర్పు అనేది ఇస్తాడంటండి. మరి అలాగా మనం ప్రార్థన చేయగలిగితే దేవుని దగ్గర నుంచి మనం ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన క్రియలు, కార్యాలు చూడగలము, పొందుకోగలమునండి. మరి ఇప్పుడు కూడా దేవుడు ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేసే బిడ్డలంటే ఆయనకు చాలా ఇష్టం అండి. మరి అలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలండి. ప్రార్థించే శక్తి మనకు ఉండాలి. మరి ఈ మొదటి జామునే లేగాలండి. మన పని మొదలుపెట్టే ముందు ప్రార్థనతో మొదలు పెట్టాలి, ప్రార్థనతో ముగించాలి. మరి అలాంటి స్థితి మనందరికీ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే నీ బిడ్డలు, మీరు ఎంతగానో దీవించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం ఎత్తుపెట్టుకుని ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.